ఐపీఎల్ 2024 17వ సీజన్ లిటరల్లీ చేత కొట్టేస్తుంది భయ్య. ప్రీవియస్ 16 సీజన్స్ కష్టపడి రాసుకున్న రికార్డ్స్ అన్నిటిని ఈ సీజన్లో 50 మ్యాచ్లు కూడా కంప్లీట్ అవ్వకముందే ప్రీవియస్ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి న్యూ రికార్డ్స్ని రీక్రియేట్ చేసింది ఈ సీజన్. ప్రతి సీజన్లో మన టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ చూస్తూనే ఉంటాం. బట్ ఈసారి ఆ పోటీతో పాటు 6లు 4ల మధ్య కాంపిటీషన్ అయితే అంతకు మించే నడుస్తుంది. ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 6లు, ప్రతి 13 బంతులకి యావరేజ్గా ఒక 6, ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. సో ఈ ఓవరాల్గా ఈ సీజన్లో 850 పైన 6లు, 1200 దాటి 4లు. ఇలాంటి బ్లాస్టింగ్ వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. వీటితో పాటు T20 కెరీర్లోనే కొన్ని హైయెస్ట్ రికార్డ్స్ నమోదు చేసింది. T20 చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ 287 పరుగులు, T20 హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్ 262 పరుగులు, T20 హిస్టరీలోనే ఒక T20లో 2 ఇన్నింగ్స్ల మీద 42 6లు హైయెస్ట్గా, ఒక ఇన్నింగ్స్ బ్యాటర్ని తీసుకుంటే హైయెస్ట్ T20లో 6ల పరంగా 22 6లు. ఇలాంటి రికార్డ్స్ అన్ని మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్లోనే వచ్చేసాయి. సో ఈ సీజన్ బాగానే ఉన్న ప్రతి ఫ్యాన్కి ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ అయితే ఉంది. విధ్వంసం చూపిస్తున్న బ్యాటర్స్ అందరూ ఫారిన్ బ్యాటర్సే అని చెప్పుకోవాలి. ఈ ఐపీఎల్ ద్వారా T20 వరల్డ్ కప్ ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డేంజరస్ ఫామ్లోకి తీసుకొచ్చి అందరినీ ఇలా ఎదురు పెడుతున్నారు. టీమిండియా నుండి కేవలం దుబే మాత్రమే అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన 48 మ్యాచ్లు బట్టి పాయింట్స్ టేబుల్ చూస్తే రాజస్థాన్ రాయల్స్ సెన్సేషనల్ జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో 9 మ్యాచ్ల్లో కేవలం ఒకటి మాత్రమే ఓడి 8 విజయాలతో 16 పాయింట్లతో టాప్ ప్లేస్లో తొలి నుండి కంటిన్యూ అవుతానే ఉంది. ఇక కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టేస్తూ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో 3 ఓటములతో సెకండ్ ప్లేస్లో ఉండగా, తర్వాత ఎల్ఎస్జీ వెల్ కంబ్యాక్ ఇస్తూ రేసులోకి వచ్చి 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో 4 ఓటములతో థర్డ్ ప్లేస్లో నిలుస్తుంది. ఇక అయితే 4th స్పాట్లో జస్ట్ రన్ రేట్ గ్యాప్ వల్ల ప్లేసెస్ చేంజ్ అయ్యాయి. సిఎస్కే మరియు ఎస్ఆర్హెచ్లో తలో 9 మ్యాచ్ల్లో 5 విజయాలు 4 ఓటములతో రన్ రేట్ కొంచెం ప్లస్ వల్ల సిఎస్కే 4th స్పాట్లోను, ఎస్ఆర్హెచ్ 5th స్పాట్లో నిలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ మరో విజయం సాధిస్తే అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి అర్హత సాధించడానికి తమ 10వ మ్యాచ్కి సిద్ధమైంది. అలాగే సిఎస్కే ఎల్ఎస్జీని వెనక్కి నెట్టి థర్డ్ స్పాట్ సెకండ్ స్పాట్లోకి జంప్ చేయడానికి ఇదే క్రూషియల్ మ్యాచ్గా ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్తో ఈ మ్యాచ్గానే ఆడనుంది. ఈ మ్యాచ్ డెఫినెట్లీ చేంజ్ ద టేబుల్ సినారియోస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఐపీఎల్ 2024లో 50వ మ్యాచ్గా టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ప్లే ఆఫ్స్ కోసం తంటాలు పడుతున్న ఎస్ఆర్హెచ్ మే 2న రాత్రి 7:30 ఒక బీభత్సమైన పోరుకు సిద్ధమైపోయాయి. అయితే ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్గా ఉప్పల్లో తలబడుతుంది. అయితే ఈ స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్ ఫేవర్ ఎంతవరకు ఉంది, అలాగే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, కీ ప్లేయర్స్ ఎవరు, అలాగే లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్స్ ఏంటి, 1 by 1 అన్నిటిపై ఒక లుక్ వేసేద్దాం. ముందుగా ఈ స్టేడియం గురించి తెలుసుకుందాం. అయితే ఉప్పల్ స్టేడియం దీన్ని 2004లో ఓపెన్ చేశారు. ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్, ఆడియన్స్ కెపాసిటీ 38,000గా ఉంటుంది. ఆరెంజ్ ఆర్మీతో స్టేడియం మొత్తం నిండిపోవడం పక్క. అలానే డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్లు గాను, ఫ్రంట్ సైడ్ వచ్చేకి 75 మీటర్లు గాను, బ్యాక్ 60 మీటర్లు గాను ఉండవచ్చు. ఇక ఇంపార్టెంట్ థింగ్, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అందరికీ తెలిసిందే, ఫ్లాట్ వికెట్ అని. ఈ వెన్యూలో ప్రీవియస్గా స్లో పేస్ బౌలర్స్కి బాగా హెల్ప్ ఉండేది. అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అనే చెప్పుకోవాలి. బట్ ఈ సీజన్లో బౌలర్స్ అసలు కనపడటం లేదు, పక్క బ్యాటింగ్ ట్రాక్గా మారిపోయింది. ఈ సీజన్ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్స్తో మ్యాక్సిమం 215 గాను, మినిమం 195 గాను ఉంది. సో ఎంతగా బ్యాటింగ్ పిచ్ అనేది పర్టికులర్గా నేనైతే చెప్పడం అవసరం లేదు. అయితే వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడటం, మ్యాచ్లు ఆగిపోవడం, మ్యాచ్ అంతరాయం కలవడం, ఎలాంటి టెన్షన్స్ ట్విస్ట్స్ అయితే మాత్రం లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మరీ టెంపరేచర్ అయితే ఎక్కువగా ఉంది. అయితే మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసరికి 39 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, మినిమం వచ్చేసరికి 26 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లోను, అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి జియో సినిమాల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వాచ్ చేయవచ్చు. ఇక తర్వాత ఈ గ్రౌండ్లో ఉప్పల్ స్టాట్స్ ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ ప్రజెంట్ స్టాట్స్కి పాస్ట్లో స్టాట్స్కి చాలా వేరియేషన్ ఉంది. అందుకే రెండింటి మీద ఒక లుక్ వేసేద్దాం. ఫస్ట్ గాను పాస్ట్ యొక్క రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా 74 మ్యాచ్లు జరిగాయి. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 33 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 41 గెలిచారు. హైయెస్ట్ టోటల్ చూస్తే 277 పరుగులు 3 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పెరట్ ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 80 పరుగులుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 162 పరుగులుగాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 150 పరుగులుగాను ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేకి డేవిడ్ వార్నర్ 1623 రన్స్తో 32 ఇన్నింగ్స్లోగాను ఉన్నాడు. ఇతను ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వ్యవహరించినప్పుడు ఈ రికార్డులన్నీ నెలకొల్పాడు. అయితే మోస్ట్ వికెట్స్ వచ్చేకి భువనేశ్వర్ కుమార్ 43 మ్యాచ్లు 43 వికెట్లతో ఉన్నాడు.
ఇవన్నీ పాస్ట్ రికార్డ్స్. ప్రజెంట్ ఎలా ఉంది? ఇక టోటల్గా 3 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 277 పరుగులు 3 వికెట్లు ఉంటే లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 165 పరుగులు 5 వికెట్లుగా ఉంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 216 పరుగులు ఏకంగా. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా మ్యాక్సిమంగానే ఉంది, 195 పరుగులు. మోస్ట్ రన్స్ వచ్చేసరికి అభిషేక్ శర్మ 3 మ్యాచ్ల్లో కలిపి 131 పరుగులు చేశాడు. మోస్ట్ వికెట్స్ జైదేవ్ ఉనాద్కట్ 6 వికెట్లతో ఉన్నాడు. మోస్ట్ సిక్సెస్ అయితే ఈ టోర్నమెంట్లో మొత్తం 3 మ్యాచ్ల్లో కానీ 69 సిక్స్లు నమోదాయి. దాంట్లో అభిషేక్ శర్మ హైయెస్ట్ 6 కొట్టినోడుగా ఉన్నాడు. అతను 13 సిక్స్లు బాజాడు అనమాట. అయితే హోమ్ గ్రౌండ్గా ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడేసింది, 2 గెలిచింది, 1 ఓడింది. సో దీన్ని బట్టి హోమ్ గ్రౌండ్లో ఫేవర్ చూస్తే 66% విన్నింగ్ పర్సెంట్ గాను 34% లూజ్ పర్సెంట్ గాను ఉంది. అయితే ఈ సీజన్లో 5 టైమ్స్ టైటిల్ విన్నర్స్ అయిన ముంబై ఇండియన్స్ని, సిఎస్కేని హోమ్ గ్రౌండ్లోనే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఓడించింది. బట్ థర్డ్ మ్యాచ్లో మాత్రం ఆర్సీబీ రివెంజ్ ముందు ఎస్ఆర్హెచ్ చిత్తు అయిపోయింది. అంతేకాదు చేజింగ్లో ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ కాదు అనే దాన్ని ఇలా డొల్లతనాన్ని ఆర్సీబీ బయటపెట్టిందనే చెప్పుకోవాలి. ఇక తర్వాత ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవాలి. అంటే బట్ ప్రజెంట్ ఆర్ఆర్ 2 స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అదే ఫేవరెట్ అవుతుంది. అయితే ఓవరాల్గా ఇరువురి మధ్య 18 మ్యాచ్లు జరిగితే 9 ఎస్ఆర్హెచ్ గెలిచా, 9 ఆర్ఆర్ గెలిచింది. ఇక చివరిగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్ చూస్తే బ్యాటింగ్లో సంచలనం సృష్టిస్తుంది, అలాగే బౌలింగ్లో టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. ఆ ఇద్దరు ఫామ్లో లేరు అనుకున్నాం నిన్నటి దాకా. అదే జైస్వాల్ సెంచరీతో ఫామ్లోకి వచ్చేస్తే అంతకుముందు జోస్ బట్లర్ 2 సెంచరీలు కొట్టి ఫామ్లోకి వచ్చేసాడు. రీసెంట్గా ధ్రువ్ జూరెల్ కూడా 50 కొట్టి తనేదో చూపించుకున్నాడు. సో ఇంకా వీళ్ళది ఆపట ఎస్ఆర్హెచ్కి అంత ఈజీ టాస్క్ అయితే కాదు. మెయిన్గా బౌలింగ్ యూనిట్ ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ అనేది బ్యాటింగ్ నుండి మనం ఇన్నాళ్ళు చూస్తుంటాం. బట్ పవర్ ప్లేలో బౌలింగ్లో ఎక్స్ప్లోజివ్ బ్రేక్స్ అనేది ఇవ్వగల బౌలర్ ఇతనే అని చెప్పుకోవాలి. పవర్ ప్లేలోనే ఇంచుమించుగా 2-3 వికెట్లు తీసిన ఆశ్చర్యం లేదు అలాంటి బౌలర్. ఇక తర్వాత గత 2 మ్యాచ్ల నుంచి ఆడటానికి సిద్ధమై వచ్చిన సందీప్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో 5 వికెట్ ఆనందిస్తున్నాడు. సెకండ్ మ్యాచ్లో క్రూషియల్ టైంలో క్రూషియల్ వికెట్స్ 2 తీసి చాలా ఇంప్రెసివ్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో 2 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీసిన సందీప్ శర్మ ఇంకా డేంజర్గా కనబడుతున్నాడు. అలానే డెత్ స్పెషలిస్ట్గా మారిపోయిన అవేష్ ఖాన్, స్పిన్ ట్రియో రవిచంద్రన్ అశ్విన్, T20 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యజువేంద్ర చహల్, అయితే బ్యాకప్గా కేశవ్ మహారాజ్తో స్పిన్ యూనిట్ కూడా చాలా బాగుంది. అయితే పేస్ బ్యాకప్గా నవదీప్ సైని, కుల్దీప్ సేన్, నందిరే బర్గల్. సో వీళ్ళ పేస్ యూనిట్ అయితే మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఓవరాల్గా బెంచ్ చూసుకున్నా కూడా అని చెప్పవచ్చు. అలాగే కన్సిస్టెన్సీగా పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారని చెప్పుకోవాలి. ఇక బ్యాటింగ్ యూనిట్ అంతకు మించి ఫామ్లో ఉందని చెప్పుకోవాలి. ఫ్లయింగ్ స్టార్ట్స్ అనేవి తొలిలో లేకపోయినా బట్లర్ 2 సెంచరీలు కొట్టాక, జైస్వాల్ సెంచరీతో ఫామ్లోకి వచ్చాక మంచి మంచి స్టార్ట్స్ అయితే వస్తున్నాయి. ఇక సంజు శాంసన్ ఎంత చెప్పినా తక్కువే. డిఫరెంట్ బ్యాటింగ్ అప్రోచ్తో ఆర్ఆర్ నుండి ఏకంగా 385 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. అలానే సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ వచ్చేకి ఆర్ఆర్ నుండి రియన్ పరాగ్ 332 పరుగులతో వెల్ టచ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరితో మిడిల్ అది సూపర్గా ఉంది. అలానే రోమన్ పౌల్, షిమ్రాన్ హెట్మేర్లతో వెల్ ఫినిషింగ్ ఉంది. వీళ్ళకి సపోర్టివ్గా ధ్రువ్ జూరెల్ కూడా వెల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక సపోర్టివ్ రోల్గా బ్యాటింగ్ల పరంగా రవిచంద్రన్ అశ్విన్ యాడెడ్ అడ్వాంటేజ్గా మారాడు. ఓవరాల్గా వీళ్ళ లెవెల్లో చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఏమైనా చేయాలనుకుంటే కొత్త ప్రయోగాలు చేయడమే, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ట్రై చేయడమే. ఓవరాల్గా వీళ్ళ 11 పరిశీలిస్తే యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, ధ్రువ్ జూరెల్, రోమన్ పావెల్, షిమ్రాన్ హెట్మేర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యజువేంద్ర చహల్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా చూస్తే రియన్ పరాగ్, నవదీప్ సైని, తనుష్ కొటియాన్, కుల్దీప్ సేన్, శుభం దుబే ఇలా ఉన్నారు. తర్వాత ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ గురించి మాట్లాడు. మొదటి 7 మ్యాచ్ల్లో 5 విజయాలు, 287 పరుగులు, 277 పరుగులు, 266 పరుగులు, 209 పరుగులు. 7 మ్యాచ్ల్లో 4 సార్లు 200+ స్కోర్సు, విధ్వంసకర బ్యాటింగ్, సునామీ 6లో. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ గేమ్తో ఎలా వచ్చిందో T20 క్రికెట్లో కూడా ఎస్ఆర్హెచ్ ఒక న్యూ థీమ్తో వికెట్లు పడుతున్న అదే దంచుకొట్టుడితో వస్తుంది. బట్ ఆర్సీబీ రివెంజ్ ప్రాసెస్లో ఎస్ఆర్హెచ్ యొక్క వీక్నెస్ అనేది బయటపడింది. అదే చేజింగ్లో ఎస్ఆర్హెచ్ వీక్నెస్. 287 పరుగులు చేసిన ఒక ఫస్ట్ జట్టు ఎస్ఆర్హెచ్ అదే చేజింగ్లో 134 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంతకుముందు 171 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైంది 35 పరుగులు తేడాతో. ఈ 2 ఓటముల వల్ల చేజింగ్లో తేలిపోతున్న బ్యాటర్స్ అనే చెప్పాలి. క్యూ కడుతున్న మిడిల్ ఆర్డర్. తొలుత బ్యాటింగ్ చేస్తే ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కొండంత స్కోర్ చేసిన చివరి ఓవర్ దాకా గెలుస్తామా అనే టెన్షన్. సో వీటన్నిటి మధ్య ఆర్ఆర్తో క్రూషియల్ మ్యాచ్కి సిద్ధమైంది ఎస్ఆర్హెచ్. ఒకటి, తొలుత బ్యాటింగ్ అయినా చేయాలి, లేదంటే చేజింగ్లో అటాకింగ్ గేమ్ తగ్గించుకొని కొంచెం కామ్గా సెట్ అయ్యాక క్రీజ్లో బ్యాట్ తొలపాల్సి ఉంటుంది. ఇదే ఎస్ఆర్హెచ్ గెలుపు తంత్రం. అయితే గత 2 మ్యాచ్లు మినహాయించి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసం స్టార్ట్ అయితే ఆ సునామీకి మిడిల్ ఆర్డర్లో మార్కరన్ నితీష్ రెడ్డి ప్రాణం పోశారు.
తీరం దాటితే టైంలో మాత్రం ఎన్రిచ్ క్లాసన్, అబ్దుల్ సమాద్, షబాజ్ అహ్మద్లతో దుమ్ము దులిపేస్తున్నారు. అయితే తీరం దాటేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసుగా, ఆ సునామీ ఇన్నింగ్స్ అనేది క్లాసన్ చూపిస్తున్నాడు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో పెద్దగా మార్పులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక బౌలింగ్ యూనిట్ పరంగా ఆందోళన స్టార్ట్ అయింది. అందరూ కలిసికట్టుగా రాణించడం లేదనే చెప్పుకోవాలి. ఫస్ట్ కొన్ని మ్యాచ్ల్లో పాట్ కమిన్స్ కీ బౌలర్గా మారాడు. తర్వాత నటరాజన్, తర్వాత కొన్ని మ్యాచ్ల్లో జయదేవ్ ఉనాడ్కట్. ఈ రోజు భూమి ఫామ్లోకి రావచ్చని నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న ఐపీఎల్ పరిస్థితి బట్టి అందరూ రాణించకపోతే తప్పదు. అలానే స్పిన్ యూనిట్లో మయాంక్ మార్కండే టచ్లో ఉన్న ప్రీవియస్ మ్యాచ్లో మాత్రం అతను ఆడించలేదు. పార్ట్ టైం స్పిన్నర్గా షబాజ్ అహ్మద్ తేలిపోతున్నాడు. సో ఈ మ్యాచ్కి మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటింగ్లో మార్పులు ఉండకపోవచ్చు కానీ బట్ స్పిన్ యూనిట్లో మాత్రం ఎక్స్ట్రీమ్లీ బౌలింగ్లో స్పిన్ యూనిట్లో మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మయాంక్ మార్కండే, వాషింగ్టన్ సుందర్లో తీసుకోవచ్చని అనుకున్నా. ఓవరాల్గా వీళ్ళు 11 పరిశీలిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్కరమ్, ఎన్రిచ్ క్లాసన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమాద్, షబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కర్, టి నటరాజన్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మయాంక్ మార్కండే, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, ఉపేంద్ర యాదవ్ ఇలా ఉన్నారు. అయితే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించాక, ఇద్దరి యొక్క ప్లేయింగ్ లెవెల్ను పరిశీలించాక, కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక, హెడ్ టు హెడ్ రికార్డ్ చూశాక అయితే ఎస్ఆర్హెచ్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 47% గాను, ఆర్ఆర్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 53% గాను ఉంది. నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ రెండు టీమ్స్ పరంగా గాను ఈ మ్యాచ్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.